given points are A 20, B 01, C 45, D 06. ఈ డి అనే పాయింట్ పక్కన పెడతామమ్మా. మిగిలిన 3 పాయింట్స్ ఉపయోగించి నాకు 3 ఈక్వేషన్స్ వస్తాయి జిఎఫ్సిలో. వాటిని సింప్లిఫై చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాస్తే నాకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అందులో నేను కాన్ సైక్లిక్ అని వాడే ఇచ్చేసాడు. కాన్ సైక్లిక్ కావాలంటే కండిషన్ ఏంటి? 4 పాయింట్స్ సేమ్ సర్కిల్ ఉండాలి. 4 పాయింట్స్ ఎక్కడ ఉండాలి? సేమ్ సర్కిల్ ఉండాలి. సేమ్ సర్కిల్ మీద ఉండాలి. ఏమండి చూడండి. కాబట్టి let the equation of circle be, let the equation of circle be ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి రాద్దాం. సిన్స్ ఈక్వేషన్ 1 passing through the points, ఎందుకంటే కాన్ సైక్లిక్ అని వాడి ఇచ్చాడు కదా. passing through the points a 2, 0, b 0, 1, c 4, 5. ఏమా అంటే ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ రాయాలి. అదే 3 పాయింట్స్ ఇచ్చుంటే కనుక వాడు గివెన్ పాయింట్స్ అని చెప్పి రాసేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2, 0 సబ్స్టిట్యూట్ చేయండి. a 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమని వస్తుంది మనకి? 2² + 0² + 2g × 2 + 2f × 0 + c = 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4g ఇది 0 అయిపోతుంది, +c + 4 = 0 అన్న. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అన్న. ఓకేనా? నెక్స్ట్ b 0, 1 రాయండి. 0² + 1² + 2g × 0 + 2f × 1 + c = 0. దీని నుండి 2f + c + 1 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ c 4, 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4² + 5² + 2g × 4 + 2f × 5 + c = 0. దీని నుండి 8g + 10f + c + ఇది ఎంత అవుతుంది? 25, 16 ఎంత? 41 అయినా? ఏమా ఇప్పుడు చూడండి, సిని ఎలిమినేట్ చేద్దాం. 2 - 3 చేద్దాం. అలాగే ఇంకేం చేద్దాం? ఏం చేద్దాం? 4 - 3. 4 - 3 చేద్దాం. సరే, 4 - 3 చేస్తే క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి 2 - 3 చేద్దాం. ఫస్ట్ 2 - 3 ఇంప్లైస్ ఇక్కడ ఏమని వస్తుంది చూడండి, 4g + 0f + c + 4 = 0. ఇంకోటి 0g + 2f + c + 1 = 0. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4g - 2f + 3 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అనండి. నెక్స్ట్ ఈసారి 4 - 3 చేయండి. 4 - 2 చేస్తే 4 - 2 చేస్తే ఎందుకంటే 4 - 3 చేస్తే 8 తో క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వేషన్ చిన్నది అవుతుంది. 4 - 2 చేస్తే 41 - 4 అంటే 37 అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది. పెద్ద వాల్యూ వచ్చేది మనకంట. సార్ 4 - 3 చేస్తే 8g + 10f + c + 41 = 0 అన్న. ఇక్కడ ఏమవుతుందంటే 0g + 2f + c + 1 = 0 అన్న. మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 8g + 8f + 40 = 0. అర్థమైందా మనకంటే? ఇప్పుడు 8 తో డివైడ్ చేయండి. జీతో కాదు, 8 తో డివైడ్ చేస్తే ఏమని వస్తుంది మనకి? ఇక్కడ g + f + 5 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6 అనండి.
ఇప్పుడు ఈ 5, 6 సాల్వ్ చేయండి. సాల్వింగ్ 5 and 6 సాల్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ కో వై ఎఫ్ కోషంట్ -2 1 3 5 -2 1 3 5 నెక్స్ట్ 4 1 -2 1 ఇది జిఎం ఎఫ్ అమ్మ 1 అమ్మ జీ బై -10 -3 ఎఫ్ బై 3 -20 1 బై 4 + 2 అన్న. ఇప్పుడు జీ బై -13 ఎఫ్ బై -17 1 బై 6. ఇది ఎక్కడో వచ్చినట్టుంది సమ్మానికి. ఇది కాలే జీ ఈక్వల్ ఏమవుతుంది -13/6 ఎఫ్ ఈక్వల్ -17/6 తర్వాత ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ 2 అక్కర్లేదు, ఒకటి చాలు. ఈక్వేషన్ 3 లో రాయండి. ఫ్రమ్ 3 2 into ఎఫ్ అంటే ఎంతండి -17/6 ప్లస్ సి ప్లస్ 1 = 0 అండి. ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సి అని అలాగే ఉంచండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది సి 3 into 1 అంటే 3 అంటే -17 + 3 అనే అంటే సి -14/3 రాసేచ్చా? అర్థమవుద్దా బాబా? అర్థమవుద్దా? ఇగ్నోర్ మాట్లాడలేదు. ఎంత తెలివైన ఉందో నాకు అర్థం కాదు. ఏటో మహానుభావులు బాబు. సి +1 -17/3 = 0. సి ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి అమ్మా. 3 ఎల్సిఎం అవుతుందమ్మా. 3 - 17 అవుతుందమ్మా =0. వాళ్ళకి అర్థం అవ్వలేదు. మనకంట నీకు అర్థం అవుతుందా? సరే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సి -14/3 = 0. చూడండి ఎన్ని స్టెప్లు వస్తున్నాయి. సి = 14/3 ఏమండి? చూడండి ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో రాయండి. ఫ్రమ్ 1 ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏమవుతుంది ఇక్కడ x² + y² + 2 into g అంటే ఎంతండి -13/6 into x + 2 into f అంటే ఎంతండి -17/6 into y + 14/3 = 0 అండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది. 3ని ఇలా పంపించేస్తే 3x² + 3y² -13x -17y + 14 = 0. 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 3 కామన్ తీస్తే x² + y² -13x లేదంటే ఎలా ఉంచేసినా పర్లేదు. మీరు కాన్సైక్లిక్ అన్నాడు కాబట్టి అవసరం లేదు మనకి. ఏమండి? సిన్స్ given points are concyclic. So D 0, C lies on the above circle. So 0C ఇందులో రాసేయండి. 3 into 0² plus 3 into C² -13 into 0 -17 into C 0 sorry C plus 14 = 0. ఈ C కింద అర్థమవుతుందా 0 కింద కనబడుతుందా? ఈ సింప్లిఫై చేస్తే 3C² -17C plus 14 = 0. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3C² 14 3s అదే రాసేస్తాం. ఇక్కడ 3 14s మరి అక్కడ ఎలా రాద్దాం? -17C వచ్చిందా? -17C వచ్చిందంటే 14 3s కదా, 2 మైనస్లే రావాలి. -3C -14C + 14 = 0. ఎందుకంటే +14 3s వచ్చింది కదా
కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి రెండు మైనస్ కింద రాస్తాం. 3c కామన్ తీస్తే c మైనస్ 1 మైనస్ 14 కామన్ తీస్తే c మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో c మైనస్ 1 కామన్ తీస్తే 3c మైనస్ 14 ఈక్వల్ టు 0 అవుతుంది. c మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 3c మైనస్ 14 ఈక్వల్ టు 0. c ఈక్వల్ టు 1 ఆర్ 3c ఈక్వల్ టు 14, c ఈక్వల్ టు 14/3. ఏమండి ఇప్పుడు నేను c ఈక్వల్ టు దేర్ఫోర్ c ఈక్వల్ టు 14/3 తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను మీరు చెప్పండి. ఎందుకు? వాడు నెక్స్ట్ అక్కడ టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ 14/3 ఇచ్చినందుక, లేదా నాకు 1 అంటే ఇష్టం లేక, లేదా ఫ్రాక్షన్ అంటే ఇష్టం అయ్యా, లేదా టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఫాలో అవడం బట్టే? చెప్పండి 4 ఆప్షన్లో. మెథడ్ 2. మెథడ్ 2 సొల్యూషన్ లో గివెన్ పాయింట్ సార్, గివెన్ పాయింట్ సార్ ఏబిసి అనుకుందాం. ఏ 2,0, బి 0,1, సి 4,5, డి 0,c. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, లెట్ ఎస్ ఆల్ఫా కమా బీటా బిది. ఇంకో విషయం, సర్కమ్ సర్కిల్ అనేది తీసుకోక్కర్లేదు మీరు ఏం చేద్దామంటే ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి తీసేసుకోండి చాలు. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని తీసుకోండి, లేదంటే సర్కమ్ సర్కిల్ అని తీసుకున్నా పర్లేదు. మనం అంతకుముందు ఏం చెప్పాం, ఆ ఎస్ ఆల్ఫా కమా బీటా బిది సర్కమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నామా? అయితే అదే రాద్దాం, సర్కమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కమ్ సెంటర్ అయినా సెంటర్ ఎందుకు అయింది? వెర్టిసెస్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంటుంది కాబట్టి. అది అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే దెన్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సిఎం. దీని నుండి మనం కన్సిడర్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని తీసుకున్నాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అవుతుందమ్మా. ఎస్ఏ స్క్వేర్ అంటే ఏమని వస్తుంది ఇక్కడ? ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా ప్లస్ 4 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 బీటా అవుతుందమ్మా. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే చూడండి, ఈ 4 ఆల్ఫాని రైట్ సైడ్ తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు +4 ఆల్ఫా అవుతుంది, -2 బీటా అవుతుంది. ఈ +4 ఎలా వస్తే -4 అవుతుంది కాబట్టి -3 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి నెక్స్ట్ ఈసారి కన్సిడర్ ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఎస్బి ఈక్వల్ ఎస్సీ అని తీసుకోండి. ఎస్బి ఈక్వల్ ఎస్సీ అని తీసుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ అవుతుందమ్మా. ఎస్బి స్క్వేర్ అంటే ఏమైనా వస్తుందమ్మా? ఆల్ఫా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 బీటా ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8 ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10 బీటా. ఓకేనా? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, -8 ఆల్ఫా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను, +8 ఆల్ఫా అయిపోతుంది. తర్వాత ఈ -10 బీటా ఎలా తీసుకొస్తే +10 బీటా కాబట్టి +8 బీటా అవుతుంది. అలాగే ఇక్కడ 25 + 16 అంటే 41 కాబట్టి ఇలా వస్తే -41 అవుతుంది కాబట్టి -40 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. డివైడ్ చేస్తే 8 తో ఆల్ఫా ప్లస్ బీటా -5 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. సాల్వింగ్ 1 and 2 చేయండి అమ్మా. సాల్వింగ్ 1 and 2 చేస్తే అప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ? -2 1 -3 -5 4 1 -2 1.
ఇదేమవుతుందంటే ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది, ఇదేమో 1 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే చూడండి, ఇదేమవుతుంది ఇక్కడ 10 అవుతుంది, 10 + 3 13 అవుతుందమ్మా. ఆల్ఫా బై 13 ఈక్వల్ టు బీటా బై ఇది ఎంత అవుతుంది, -3 + 20 అంటే అలా రాయినా రాస్తామా. ఆల్ఫా బై 10 + 3 బీటా బై -3 + 20 1/4 + 2 అంటే మీరు కిందే రాసుకోండి, నేను పక్కన రాస్తాను. ఆల్ఫా బై 13 ఈక్వల్ టు బీటా బై 17 ఈక్వల్ టు 1/6 అమ్మా. ఆల్ఫా ఈక్వల్ టు 13/6, బీటా ఈక్వల్ టు 17/6. therefore center S alpha comma beta equal to 13/6 comma 17/6 అన్న. రేడియస్ కావాలంటే రేడియస్ R ఈక్వల్ టు SA, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ SA అంటే చూడండి 13/6 - 0 హోల్ SA కదా, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 17/6 - 0 హోల్ స్క్వేర్ అన్న. ఇది సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 12 అంటే 1/6 వస్తుంది, ఇది 1/6 వస్తుంది. 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ 17/6 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/36 ప్లస్ 289/36. స్క్వేర్ రూట్ ఆఫ్ 290/36 అవుతుంది. దీని మళ్ళీ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 290/6 అని రాసుకోవచ్చు అంతే. therefore the equation of the circle is with center C 13/6 comma 17/6 and radius R equal to square root of 290/6 units, then is ఏమవుతుంది మన ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్ అమ్మా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం h, k ప్లేస్ లో R ప్లేస్ లో చూడండి, దట్ ఇంప్లైస్ x - 13/6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 17/6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్ అంటే √290/6 హోల్ స్క్వేర్. చూడండి, ఇది మనం సపరేట్ గా చేసి ఎల్సిఎం చేద్దామా, లేదా ఎల్సిఎం చేసి మనం స్క్వేర్ చేద్దామా అంటే మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే అర్థమవుతుందా లేదా అని. ఏం చేద్దాం, సపరేట్ చేసి స్క్వేర్ చేద్దామా, అదే ఎల్సిఎం చేద్దామా, ఆ ఎల్సిఎం చేసి అప్పుడు స్క్వేర్ చేద్దామా. ఇప్పుడు ఎల్సిఎం చేసి ఏమవుతుందంటే 6x - 13/6 హోల్ స్క్వేర్ ప్లస్ 6y - 17/6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, లేదంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలా రాసేసుకుని 36 అని, ఇలా రాసేసుకుని 36 అని. న్యూమరేటర్ గా ఉందమ్మా స్క్వేర్. ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 290/36 వీటన్నిటిలో 36 క్యాన్సిల్ చేసేసుకోండి. అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది, ఇక్కడ 6x - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 6y - 17 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 290 అవుతుంది. ఇది ఏమవుతుంది, 36x² ప్లస్ 169 మైనస్ చూడండి ఇక్కడ 2 6 ఎంత 12 13 ఎంత 156 ఏనమ్మా. 156x ప్లస్ 36y² ప్లస్ 289 ఇక్కడ చూడండి మళ్ళీ
2 6 ఎంత 12 17 12 ఎంత 204 ఏనా అంతేనా 17 6 102 అండి 102 రెళ్ళు ఎంత అండి 204 అండి అదండి విషయం చూడండి 36x² ప్లస్ 36y² మైనస్ 156x మైనస్ 204y నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి 289 నుంచి 290 తీసేస్తే -1 వస్తుందమ్మా ఆ -1 తీసుకొచ్చి ఇక్కడ 1 తీసాం అనుకోండి 168 వస్తుంది 168 = 0 ఇప్పుడు చూడండి మొత్తం ఈక్వేషన్ ని 36 డివైడ్ చేస్తుందా చేయదు ఏం చేస్తుంది 6 చేస్తుందా చేస్తుంది చూడండి 6 తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది 6x² అవుతుందా చూడండి 12 24 12 12 12 అంటే 8 12 84 12 12 12 అంటే 14 48 12 కూడా అవుతుంది 12తో చేయండి 12 కన్నా ఇంకెక్కువ ఏమైనా పోతుందా చూడండి 18 పోతుందా 156 18 లేదు కాబట్టి డిఫరెన్స్ పోదు 12 పోతుందమ్మా 12 3 36 12 3 36 12 13 156 12 1 12 84 అంటే 12 7 84 12 1 12 12 4 48 ఇదండి విషయం ఏమండి సిన్స్ given points are consecutive so d 0, c 0, c అని ఇచ్చాడు lies on the above circle then 3 into 0² plus 3 into c² ఇందాక 3 into 0² రాసినా రాయలేదు రాసినండి నెక్స్ట్ 3 into c² minus 13 into 0 minus 17 into c 17c plus 14 = 0 దీని నుండి మళ్ళీ ఇది 0 అయిపోతుంది కాబట్టి 3c² minus 17c plus 14 = 0 3c² minus 3c minus 14c plus 14 = 0 3c కామన్ తీస్తే c - 1 అవుతుంది minus 14 కామన్ తీస్తే c - 1 అవుతుంది = 0 3c - 1 into 3c - 14 into c - 1 = 0 3c - 14 = 0 or c - 1 = 0 c = 1 or c = 14/3 c = 14/3 అదమ్మా మీకు ఏ మెథడ్ బాగుందంటే ఆ మెథడ్ చేసుకోండి అమ్మా కరెక్ట్ గా చేయండి ఏ మెథడ్ చేసినా పర్లేదు ఏమా ఓకే సార్ తర్వాత క్వశ్చన్ చూడండి ఇది ఒక క్వశ్చన్ చెప్తాను నేను మిగిలిన మీరు చేసాను ఓకేనా ఓకే సార్ ఈ సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పలేము చెప్పాలి సార్ సరే అయితే చెప్తాను మళ్ళీ 6:10కి మళ్ళీ క్లాస్ ఉంది చెప్పండి అయితే సెకండ్ క్వశ్చన్ చెప్పేస్తాను ముందు అయితే చూడండి సెకండ్ లో ఫస్ట్ వన్ చూడండి వాడు ఏమన్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి అండ్ మేకింగ్ ఈ ఇంటర్సెప్ట్స్ 4, 3 ఆన్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ రెస్పెక్టివ్లీ అన్నాడు ఏమండి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటానండి సొల్యూషన్ లో let the circle equation be x² plus y² plus 2gx plus 2fy plus c = 0 ఆరిజిన్ వరకు పాస్ అవుతుంది కదా సార్ since it passes through the origin రాస్తాం since it passes through the origin అన్న
ఇది ఈక్వేషన్ 1 అండి ఆరిజిన్. సో ఏమవుతుంది 0 స్క్వేర్ 0, 0 implies 0 square plus 0 square plus 2g into 0 plus 2f into 0 plus c equal to 0. దీని నుండి ఏమైనా వస్తుంది ఇక్కడ c equal to 0 వస్తుంది. ఓకేనా? తర్వాత గివెన్ ఏమి ఇచ్చాడు వాడు x యాక్సిస్ మీదేమో 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందట, అలాగే y యాక్సిస్ మీదేమో 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందట. అంత డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? x ఇంటర్సెప్ట్ ఏమో 4, y ఇంటర్సెప్ట్ ఏమో 3 మాట. కాబట్టి గివెన్ length of the x intercept equal to 4 అమ్మ. మరి length of the x intercept అంటే ఫార్ములా ఏంటి? 2 into square root of g square minus c. వెరీ గుడ్. అంటే 2 ఏంటి? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే g స్క్వేర్ మైనస్ c అంటే 0, దట్ ఈక్వల్ టు 2. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే g ఈక్వల్ టు ఏమవుతుంది? 2a. నెక్స్ట్ గివెన్ length of the y intercept equal to 3 mm. That implies 2 root f square minus c equal to 3 అవుతుంది. అంటే 2 root f square minus 0 equal to 3 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏదో తేడా అవుతుంది, 3 కదా, f equal to 3/2 అవుతుంది. f equal to 3/2 అవుతుంది. ఏమా ఇప్పుడు ఈసారి ఈ జిఎఫ్సి ఈక్వేషన్స్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాసిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తున్నాం. ఏమా చూడండి, నేను చిన్న పొరపాటు ఎక్కడ చేశాను చూడండి ఒకసారి. 2 root f square minus c equal to అంతే. f equal to 3/2 వచ్చింది. ఇప్పుడు ఇంకో విషయం, ఇది x ఇంటర్సెప్ట్ అన్నాడు కదా, x యాక్సిస్ ని కట్ చేస్తుంది అన్నాడు కదా, అది పాజిటివ్ x యాక్సిస్ నెగిటివ్ x యాక్సిస్ ఏమైనా ఇచ్చాడండి? అంటే ఇప్పుడు అది పాజిటివ్ x యాక్సిస్ ని ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేయొచ్చు, లేదా నెగిటివ్ x యాక్సిస్ ని కూడా ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇంటర్సెక్ట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇది 4 అవ్వచ్చు, ఇది కూడా 4 అవ్వచ్చుగా. డిస్టెన్స్ మాట్లాడితే 4, కానీ ఇక్కడ మనం చూసేదాన్ని బట్టి చూస్తే మాత్రం -4 అనే కదా వస్తుంది. కోఆర్డినేట్ ప్రకారం చూస్తే -4 వస్తుంది, డిస్టెన్స్ ప్రకారం చూస్తే 4 యూనిట్స్ వస్తుంది. అవునా? అంటే ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఎంత? 4. ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఎంత? -4 కదా. కాబట్టి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² + y² ± 2g × x ± 2f × y + c = 0 వస్తుంది. అదమ్మ విషయం. ఫ్రమ్ 1 the equation of the required circle is the equation of the అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే పాజిటివ్ యాక్సిస్ లోనే కాదు, నెగిటివ్ యాక్సిస్ లో కూడా అది ఇంటర్సెక్ట్ చేయొచ్చు. ఈజ్ ఏమని వస్తుందంటే x² + y² ± 2 × g అంటే 2 × x ± 2 × f అంటే 3/2 × y ప్లస్ c అంటే 0 = 0. దీన్ని సింప్లిఫై చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. x² + y² ± 4x ± 3y = 0. అంతే. సెకండ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఈసారి తర్వాత క్వశ్చన్ చెప్తాను, ఆ తర్వాత క్వశ్చన్ కూడా మీరు హోంవర్క్ చేసేది కానీ ఒక క్వశ్చన్ చెప్తాను. ఏ క్వశ్చన్ చెప్పనా? థర్డ్ క్వశ్చన్ చెప్తాను. థర్డ్ క్వశ్చన్ చూడండి.
ఫిఫ్త్ లో థర్డ్ వన్. వాడు ఏమంటాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్స్ గివెన్ ఇన్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటాడు. కాబట్టి గివెన్ లైన్స్ సార్ అని చెప్పి రాసుకోండి. గివెన్ లైన్స్ సార్ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేసాం. సర్కమ్ సెంటర్ అవి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏబీ బార్, బీసీ బార్, సిఏ బార్ అని తీసుకున్నాం చూసారా, అదే విధంగా తీసుకున్నాం ఇక్కడ కూడా. ఏబీ బార్ ఏమవుతుందంటే 5x - 3y + 4 = 0. ఇది ఈక్వేషన్ 1 అండి. తర్వాత బీసీ బార్ 2x + 3y - 5 = 0. ఇది ఈక్వేషన్ 2 అండి. తర్వాత సిఏ బార్ x + y = 0. దీని ఈక్వేషన్ 3 అనండి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే 1, 2 సాల్వ్ చేస్తే మనకి ఏ పాయింట్ వస్తుందండి? బి సార్. 2, 3ని కాబట్టి ఇక్కడ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ కోషెంట్, వై కోషెంట్ ఎలా తీసుకున్నా పర్వాలేదు. లేదంటే థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ -y అని రాసుకోవచ్చు, లేదా y వాల్యూ -x అని రాసుకోవచ్చు. తీసుకెళ్ళి ఇందులో రాస్తే వచ్చేద్దా ఈక్వేషన్? అలా అయినా చేసుకోవచ్చు. మనం సాల్వ్ చేద్దామా? సరే చూడండి. సాల్వింగ్ 1 and 2 we get ఏమొస్తుంది? బి. కాబట్టి చూడండి, -3, 3, 4, -5, 5, 2, -3, 3. x y 1. x బై ఇదేమొస్తుంది? 15 - 12 అవుతుంది. y బై ఇదేమొస్తుంది? 1 బై ఇదేమొస్తుంది? 15 + 6. 15 + 6 వస్తుంది. అంటే x బై 3 = y బై 33 = 1 బై 21. x = 3 బై 21. y = 33 బై 21. ఈ 3 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 11 టైమ్స్ 7 టైమ్స్ అంటే x = 1/7, y = 11/7. కాబట్టి b = 1/7, 11/7 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈసారి సాల్వింగ్ 2 and 3 we get ఏమొస్తుంది? సి. 2 and 3 సాల్వ్ చేస్తే మనకి ఏమని వస్తుంది చూడండి ఒకసారి. 3, 1, -5, 0, 2, 1, 3, 1. x y 1. x బై 5 వస్తుందమ్మ, 0 + 5. y బై -5 - 0 వస్తుంది. 1 బై 2 - 3 వస్తుంది. x బై 5 = y బై -5 = 1 బై -1 అవుతుంది. x = -5 అనే రాసిచ్చా? రాసింది. 5 బై -1. y = -5 బై -1. -5 అవుతుంది. y = 5 అవుతుంది. c = -5, 5 ఉంది. నెక్స్ట్ ఈసారి సాల్వింగ్ 1 and 3. we get a. కాబట్టి -3, 1, 4, 0, 5, 1, -3, 1. x y 1. x బై 0 - 4, y బై 4 - 0, 1 బై 5 + 3. x బై -4 = y బై 4 = 1/8.
x equal to minus 4/8, y equal to 4/8. X equal to minus 1/2, y equal to 1/2. Therefore, a equal to minus 1/2, 1/2. ఏమండి ఈసారి మళ్ళీ మామూలే ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సీ అని చేద్దామా? ఎస్ సార్. సరే. Therefore, the points are A 1/2 minus 1/2, 1/2, B 1/7, 11/7, C minus 5, 5. ఏమండి let the equation of circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is equation 4 అనుకోండి. Next, since it passes through the point, points a comma b comma c, లేదా a minus 1/2, 1/2, b 1/7, 11/7, c minus 5, 5. a minus 1/2, 1/2 అని తీసుకోండి. That implies minus 1/2 whole square. మీరు పక్కన రాసుకుని కింద రాస్తాం. minus 1/2 whole square plus 1/2 whole square plus 2g into 1/2 minus 1/2 plus 2f into minus 1/2 plus c equal to 0 అమ్మా. ఏమ్మా ఇప్పుడు ఏమవుద్దామా ఇక్కడ 1/4 plus 1/4 minus 2g/2 plus 2f/2 plus c equal to 0. LCM 4 అవుతుంది. ఇది ఏమవుతుంది 1 plus 1, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. 1 plus 1 అంటే 2/4 అవుతుంది. 2/4 అంటే 1/2, LCM 2 అవుతుంది. అలాగైనా చేయొచ్చు, మన ఇష్టం అది. ఇది 1/2 అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకో స్టెప్ అయినా ఇది ఎంత అవుతుంది మరి? అప్పుడు 1/2 అయితే 1 కదా అవుతుంది. ఇదేమవుతుంది మైనస్ 2g అవుతుంది ప్లస్ 2f అవుతుంది ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇది అర్థమైందమ్మా? అర్థమైంది సార్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి, మనం సాల్వింగ్ చేస్తున్నాం కదా, అయితే ఎలాగ ఉంచేద్దాం దీన్ని. 2 వచ్చి ఉంటే బాగుండేది. టూ బై ఫోర్ 1/4 1/4 2/4 అంటే 3 1/2. minus 2g plus 2f plus 2c plus 1 equal to 0. This is equation 5 అనుకోండి. నెక్స్ట్ ఈసారి b పాయింట్ చూడండి. 1/7 11/7, 1/7 హోల్ స్క్వేర్ ప్లస్ 11/7 హోల్ స్క్వేర్ ప్లస్ 2g into 1/7 plus 2f into 11/7 plus c equal to 0. ఇది సింప్లిఫై చేస్తే 1/49 plus 121/49 plus 2g/7 plus 22f/11 7 plus c equal to 0. LCM 49 అవుతుందమ్మా. 1 plus 121 plus 14g plus 70 అంటే ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7 22 ఎంత 154 ఏనమ్మా? 154 అంతేనా? f ప్లస్ ఎంత అవుతుంది 49c అవుతుంది ఈక్వల్ టు 0. 154 ప్లస్ 49c ప్లస్ ఇది ఎంత అవుతుంది 122 కదా ఈక్వల్ టు 0. ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతాయిటమ్మా పొరపాటునే? ఏమి అవ్వాయి. 7 7 52 పోదమ్మా. ఇది ఈక్వేషన్ 6 అనుకోండి. నెక్స్ట్ మరి సమకి సాల్వ్ చేయడం ఈజీయా లేకపోతే ఎలిమినేషన్ చేసుకోవడం ఈజీయా? అది
ఏమవుతుందంటే -5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -5 ప్లస్ 2f ఇంటూ f5 ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి 25 ప్లస్ 25 ప్లస్ మైనస్ 10g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి -10g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 50 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7 అందాం. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఓ జనరల్ ఈక్వేషన్ తీసుకున్నానంటే నేను గొడవ లేదు అయితే 2 మెథడ్లు చెప్తాను ఇది. ఇప్పుడు ఇది ఆ మెథడ్ చేద్దామా లేకపోతే ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి చెప్పండి సార్. అమ్మాయి ఏడమ్మాయి చెప్పండి సార్. ఇంకా సరిపోతుంది. మీరు ఆ మెథడ్ అడిగినట్టున్నారు కదా, నేను ఏదో ఈ మెథడ్కి వస్తాను. అయ్యో మరి ఇందాక చెప్పచ్చు కదా మీరు ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి అని. సరే చూడండి అయితే ఇక్కడ ఈ సీన్ అది ఎలిమినేట్ చేయాలంటే చాలా కష్టమేనమ్మా. ఇక్కడ ఒక పని చేయండి, దీన్ని 7తో మల్టిప్లై చేయండి, దీనికి యాడ్ చేయండి, జీ పోద్ది, ఎఫ్సీలో వస్తుంది ఈక్వేషన్. దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీనిలో సబ్ట్రాక్షన్ చేయండి, ఎఫ్సీలో ఒక ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేయండి. అర్థమవుతుంది? ఓపుకుంటే ఇంటి దగ్గర మీరు ఎస్సీ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సీ ఈక్వల్ ఎస్సీ అని చెప్పి తీసుకొని చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 6ని ఉపయోగిస్తున్నాం. చూడండి, సెవెన్ ఇంటూ 5 ప్లస్ 6 ఇంప్లైస్ 7 ఇంటూ 5 అంటే ఏమొస్తుంది చూడండి, -14g ప్లస్ 14f ప్లస్ 14c ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఏమండి 14g ప్లస్ 154f ప్లస్ 49c ప్లస్ 122 ఈక్వల్ టు 0. 14 154 అంటే ఎంత అవుతుంది? 168. ఇదేమవుతుంది? 63. 129. తర్వాత ఇప్పుడు ఈసారి ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 7 చూద్దాం. 5ని 5తో మల్టిప్లై చేస్తాం. 5 ఇంటూ 5 డైరెక్ట్ గా సి వచ్చేస్తుందమ్మా. ఫస్ట్ చేస్తే డైరెక్ట్ గా సి వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, 7 మైనస్ 5 ఇంటూ 5. చూడండి 7 అంటే ఏంటి ఈక్వేషన్? -10g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 50 ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు నేను 5ని 5తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను. చూడండి 5ని 5తో మల్టిప్లై చేస్తే -10g ప్లస్ 10f ప్లస్ 10c ప్లస్ 1 ఈక్వల్ టు 0 ప్లస్ 5 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? -9c. ఇది ఎంత వస్తుంది? ప్లస్ 40. 9c ఈక్వల్ టు 45, c ఈక్వల్ టు 5. ఏమండి ఇప్పుడు ఈసారి c ఈక్వల్ టు 5 తీసుకెళ్ళి ఇందులో రాసండి. g వాల్యూ f వాల్యూ వచ్చేస్తుంది. ఎస్ సార్. ఫ్రమ్ 8
168f plus 63 into 5 plus 129 equal to 0. 168f plus ఇదేమో ఎంత అవుతుంది 315 అవుతుంది కదా. yes sir 129 equal to 0. ఏమవుతుంది 444 f equal to minus 444 by 168 అవుతుంది. చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 4 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 3 క్యాన్సిల్ అవుతుంది. 3 మూడు 9 3 ఏళ్ళు 21 3 14 42 మైనస్ 37 by 14 వచ్చిందమ్మ. ఏమా నెక్స్ట్ తర్వాత ఈసారి ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో ఈక్వేషన్ చిన్న ఈక్వేషన్ రాయండి. ఫ్రమ్ 5 మైనస్ 2g లేదంటే 2g అటువైపు పంపించుకున్నా పర్వాలేదు. 2g ఈక్వల్ టు మైనస్ 2g ఎలా వస్తే ప్లస్ 2g అవుతుంది. ఇక్కడ చూడండి మైనస్ 2g ఎలా వస్తే ప్లస్ 2g అవుతుంది. 2g ఈక్వల్ టు 2f ప్లస్ 2c ప్లస్ 1. టూ జీ ఈక్వల్ టు 2f అంటే 2 ఇంటూ f అంటే మైనస్ 37 by 14 ప్లస్ 2c అంటే 2 ఇంటూ 5 ప్లస్ 1 అన్న. 2 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎల్సిఎం 7 అవుతుంది. మైనస్ 37 10 ప్లస్ 1 అంటే 11 11 7 సార్ 77. అంటే ఇది ఎంత వస్తుంది? 40/7 అయినా yes sir g equal to 20/7. From 1 the equation of required circle is x square plus y square plus 2 into 20/7 into x plus 2 into minus 37 by 14 into y plus 5 equal to 0. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇది 7 అవుతుంది. ఇదేమో 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 into x square plus y square plus 40x minus 37y plus 35 equal to 0 వచ్చిందండి. yes sir